ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ 80వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్నమాట. మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు జరిగి ఉన్నాయి అన్నమాట. ఈ స్వాతంత్రం కోసము 200 సంవత్సరాల పాటు వాళ్ళు బానిసత్వంలో ఉండగా 90 సంవత్సరాల పాటు పోరాడారు. చాలామంది వ్యక్తులు 90 సంవత్సరాల పాటు కూడా 200 సంవత్సరాల పాటు కూడా బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఈ మన దేశాలు ఉండగా 90 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం అన్నమాట. ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ జర్నలిస్టులందరూ కూడా ఎన్నో వెలికి తీసి వారికున్న ఆలోచనలు బట్టి వారికున్న మతాలు ఉన్న అభిమానాలు బట్టి మాట్లాడుకునే వారిని కూడా వింటూ ఉన్నాం. కొంతమంది ఉంటారు, వారేంటంటే ఒక మతానికే కొమ్ము కాస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా కొన్ని మాటలు చెప్తూ గాంధీ గారే అసలు గాంధీ గారి స్వతంత్రమే తీసుకురాలేదని కొంతమంది వ్యక్తులు చెప్తున్నారన్నమాట. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఎవరెవరు తీసుకొచ్చారో వారందరూ మరి వారి త్యాగాలు చేసి వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి ప్రాణాలను కూడా పణంగా పెట్టి మనం అందరినీ తన ప్రజలందరికీ కూడా ఒక గొప్ప స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో బానిసలుగా మనం బ్రతికినప్పుడు వారు ఎప్పుడైతే ఆ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి వచ్చిందో వారు వెళ్ళిపోయారు, బాగానే ఉంది, వారేమి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం స్వతంత్రాన్ని ఎంత గొప్పగా ఎంతమంది త్యాగాలతో తెచ్చుకొని ఈ స్వతంత్రాన్ని మరి అలాగే మంచి మన దేశం మన బిడ్డలు మనమే కదా. వాళ్ళంటే బ్రిటిష్ వారంటే వేరే దేశము, వేరే మతాలు, వేరేకి సంబంధించి అయ్యో వాళ్ళది బుద్ధులు మంచిది కాదు కదా. మరి మన బుద్ధులు, మన యొక్క విధానము, మన యొక్క తోటి వారి పట్ల మనకున్న ప్రేమ, మనం కష్టపడి తెచ్చుకున్న ఈ స్వాతంత్ర్యంలో మనం అందరము కలిసి జీవించే విధానము ఎంతవరకు కనపడుతుందని ఆలోచన చేస్తే అది ఒక్క మాటలకి మాత్రమే పరిమితం అయిందనమాట. పాటలు తెలుసు మనకి. నేను ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు వందే మాతరం చెప్తుంటే వెళ్ళింది ఏమన్నా సినిమాకి, కానీ వందే మాతరం రాగానే నిలబడతారు. జనగణమన ఏదో చెప్తారు, ఏదో ఉంటుంది అది. దానిలో వాళ్ళు రాగానే జనగణమన అది రాగానే నిలబడతారు. అంటే వాళ్ళు గౌరవంగా, అంటే మీరు పాటకి గౌరవం ఇచ్చారా, పాటలో ఉన్న అర్థానికి గౌరవించి మన దేశ ప్రజల్ని, మన దేశాన్ని గౌరవించి నిలబడుతున్నారా అంటే నిలబడబోతే ఊరుకోరు కాబట్టి నిలబడేద్దాం అన్నట్టుగా ఉంటుంది. కానీ అర్థాన్ని మాత్రము మన యొక్క భారతదేశ ప్రజలు తెలుసుకోలేదు. అలాగే స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేపించేవాళ్ళు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదర సహోదరీలని. భారతదేశంలో అందరూనా ఒక మతం వారా? మరి అది ప్రతిజ్ఞ వరకే పరిమితమైందేంటి? ఎప్పుడైతే సరే ఏ గ్రంథాలనైనా మీకున్న మార్గాన్ని బోధించుకుంటూ పరమార్గాన్ని దూషించకుండా ఉండటం అనేదే ఏ గ్రంథాల్లో అయినా చెప్పిన విధానం. అయితే మరి ఇంతమంది త్యాగదనులు గొప్ప మనకి రాజ్యాంగం తెచ్చిన ఆయనైనా సరే, మనకి స్వాతంత్రం తెచ్చిన ఆయనైనా సరే, వాళ్ళైనా సరే మనకు ఒక చట్టాన్ని, మనకి స్వేచ్ఛని తీసుకొచ్చినప్పుడు ఈ చట్టాన్ని చక్కగా రాజ్యాంగం రాసి మనకు ఒక క్రమాన్ని చెప్పి ఈ చట్టం ప్రకారము, ఈ ఆజ్ఞ ప్రకారము, ఈ కండిషన్ ప్రకారం మీరు జీవించాలి అని ఒక రాజ్యాంగాన్ని మనకి రాసి ఉంచితే దాన్ని కూడా మరి మార్పు చేయాలని, అలాగే జెండాని కూడా మార్చాలని ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయండి? ఏం జరుగుతున్నాయండి? ఎవరైతే ఒక మతాన్ని బాగా ఎక్కువగా అసలు ఒంటి కాలు మీద వస్తున్నారో ఆ మతం వాళ్ళు చెప్పే మాటలు ప్రభుత్వం వారు కూడా చేయలేని పనిని చేస్తున్నారు. వీధికి ఒక మందిరం పెడితే గనక
ఆ వీధి వీధి కూడా మార్పు చెందిద్దండి, ప్రభావితం అవుతుంది. ఎందుకంటే అటువంటి దేవుణ్ణి మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. మన నాయకులు మనకు ఓట్లు వేయించుకున్నప్పుడు మనకి ఎన్ని మాటలు చెప్తారండి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో, సేవకుడు అనేవాడు ఎలా ఉండాలో, ప్రజలైన వారు ఎలా ఉండాలో, ప్రభుత్వం వారు ఎలా ఉండాలో ప్రతిదీ కూడా రాయించి ఉంచటమే కాదు, చేసి చూపించిన ఆయన్ని అనుసరించుతున్నాం అన్నమాట. మన నాయకులు మన మన ఓట్ల కోసం వచ్చి మనల్ని అప్పుడు ఊడ్చే వాళ్ళది చీపిరి పట్టుకొని, ఆ రోజు చీపిరి పట్టుకొని ఫోటో తీయించుకోవటానికే ఊడుస్తారా, వచ్చి మళ్ళీ మధ్య మధ్యలో కూడా ఊడ్చి వెళ్తారా అండి? ఒకంత ఆలోచన చేయండి. మనం ఈసారి నిజమైన కార్యకర్త ఎవరో కూడా ఆ పాఠం చెప్పుకున్నాము ఈరోజు ఈ పాఠాన్ని. మరి గొప్ప గొప్ప నాయకులు, పదవుల్లో ఉన్నవారు ఏదన్నా వచ్చారు అంటే వాళ్ళకి ఏదో ఒక ఫోటో దించుకొని వెళ్ళటానికి చీపిరినో చేటనో గొడ్డలనో ఏదో దాన్ని పట్టుకొని వెళతారు. కానీ మరి ఈ చర్చిల్ని, అందులో పాస్టర్ని, దైవ సేవకుల్ని, విశ్వాసుల్ని, దేవుణ్ణి సహితము కూడా ఎంతో హీనంగా మాట్లాడుతూ, ఎంతోమంది మీద బురద జల్లుతూ, అసలు ఈ మతాన్ని అసలు రూపుమాపాలని, ఈ మతాన్ని అసలు ఈ దేశంలో లేకుండా చేయాలని కంకణం కట్టుకొని లేనిపోయిన మాటలన్నీ చెప్తున్నప్పుడు ఎందుకు మేము ఈ దేవుణ్ణి సేవించుతున్నామో తెలుసా? ఈ దేవుడు, ఈ మార్గదర్శి ఏం చెప్పాడో తెలుసా అండి? ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవరు గొప్పవాడై ఉండవలెనో ముందుగా ఏం చేయాలంటే వారు, ఇందాక చిత్రరావు గారు చెప్పారు కదా, ఇంత హడావుడిలో మేము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి అప్పుడు. కానీ మళ్ళీ విజయవాడ నుంచి మనకి దగ్గర అందుబాటులో ఆ బాడీ ఉండగా మనం చూడకుండా వెళితే మళ్ళీ మేము బాధపడతాం కాబట్టి వెళ్ళారు. కానీ అక్కడ ఏమైంది? ఎవరూ లేరు. ఆ బాడీని పట్టుకోవాల్సి వచ్చింది, ఎక్కించాల్సి వచ్చింది వ్యాన్లో. ఆయన ఒక సేవకుడు లాగానే హోదాలో ఉన్నారు, అవసరం లేదు కదా. కానీ మనం సేవించే దేవుడు అది చెప్పలేదు, ఆయన అలా చేయలే. అందుకని మనలో గొప్పవాడుగా ఉండాలనుకుంటేనంట, మొట్టమొదటగా లాజిక్ సూత్రము ఏమని అంటున్నాడంటే, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పారు. మనుష్య కుమారుడు ఎలా వచ్చాడంటండి? పరిచారము చేయించుకోవటానికి రాలేదంటండి. ఇందాకే అన్నారు కదా, మనం ఒకళ్ళు బయలుదేరితే ఒకళ్ళు వెనకాల ఒకటి పట్టుకుంటారు, నలుగురు ఏమన్నా బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళకి ఏది పట్టుకొని ఎవరు. బయట ప్రపంచం అంతే, క్రైస్తవ ప్రపంచం అంతే. కానీ మన మార్గదర్శకుడు ఏం చేయటానికి వచ్చారంట? ఆయన ఆ దైవ కుమారుడుగా ఆ దేవుని దగ్గర ఉన్న అవన్నిటిని కూడా వదులుకొని ఆ పరలోకపు కక్షను వదిలి భూ కక్షకి వచ్చిన ఆయన ఏమైనా దేవుళ్ళలాగా ఓం భీమ్ అంటా కూర్చున్నారా? లేదు. మనుష్య కుమారుడు అంట ఎలా వచ్చాడంట? పరిచారం చేయటానికి వచ్చాడు, కానీ ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మన ప్రభుత్వం వారైనా, మన పెద్దలైనా, మన నాయకులైనా ఏం చేయటానికి వస్తున్నారండి? చేయించుకోవటానికి వస్తున్నారు. మిమ్మల్ని మేము ఎంత గొప్పగా చూస్తామో మమ్మల్ని గెలిపించండి అని మీరు మా రక్తపు బొట్టు చిందే వరకు కూడా మేము మీకు తోడుగా ఉంటామని ఎప్పుడైతే గెలుస్తారో మనకి అడ్రస్ ఉంటారా? మన రక్త బొట్టులు తీసుకెళ్తారు, వాళ్ళది ఇవ్వకపోగా. అంటే బయట ప్రపంచము ఎలాంటి విధానాన్ని కొనసాగుతుంది, రాజ్యాంగం ఏమి రాసింది, మనం తెచ్చిన స్వాతంత్రము మనకి ఏమి విధానాన్ని నేర్పింది అంటే, మరి
క్రైస్తవుల మీద పడటం నేర్పిందేమో అని అనిపించింది నాకు. జెండాలు మార్చుదామని, ఈ దేశాన్ని వేరే మతాలు ఉండకూడదు అని. మరి గాంధీ గారు ఈ స్వతంత్రాన్ని తీసుకురావటానికి ఏ సిద్ధాంతాన్ని అనుసరించారంటే, ఏ సిద్ధాంతాన్ని? అహింసావాదాన్ని. ఆయనంట అందరూ సమానమని, ముస్లింలు సైతం కూడా ఏమి అనకుండా ఉండటం వలన ఎవరు చంపారండి ఆయన్ని? గాడ్సే చంపాడు. అంటే అందరూ సమానం అంటే ఆ దేశంలో బిడ్డలు వేరుగా అంటే దేవుడు అన్న ఆయన అందరికీ దేవుడు అవుతాడా? ఒక ప్రాంతానికి, హిందూ దేశానికి మాత్రమే దేవుడు అవుతాడా? హిందూ దేవుళ్ళు అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారనమాట. మేము హిందూ దేశం మాది, మా హైందవ్యంలోనే ఇదంతా కూడా వెళ్ళిపోవాలి, ఇందులో ఆ హిందూ మతం తప్ప, హిందూ విధానం తప్ప ఇంకేది కూడా ఇందులో చేరకూడదు అని అంటే దేవుణ్ణి మీరు ఎంత తక్కువ చేస్తున్నారో తెలుసా? తెలియకుండగానే తక్కువ చేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆయన నీతిమంతుల మీదను, హిందువుల మీదను, క్రైస్తవుల మీదను, ముస్లింల మీదను, ప్రతి మతం వారి మీదను ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క సృష్టిలో ఉన్న ప్రతి విధానాన్ని సమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సమంగా మనకు పంచుతున్నాడు. దేవుడికి ఏ భేదము లేకుండా, దేవుడు అనే వాడికి భేదం అనేది ఉండదు కదా. మరి ఆ దేవుడిని మీరు ఎందుకు తక్కువ చేసుకొని ఒక హిందూ దేశానికి, ఆ దేశాలు మాది కాదు కానీ ఈయన ప్రపంచానికి శక పురుషుడై ఉన్నాడు అనమాట. అందుకని యేసుక్రీస్తు వారిని ఎంత మంది వెంబడిస్తున్నారో. మీరు గాంధీ గారిని ఇప్పుడు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయ్యేసరికి మర్చిపోవటానికి మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క వచ్చిన విధానము 2026 సంవత్సరాలు అయినప్పుడు ఇప్పటికీ గుర్తు ఉంచుకుంటూ, ఇప్పటికీ అనేక మంది జనులు ఆయన మార్గాన్ని అనుసరించుతున్నారంటే, ఎన్ని దుష్ట శక్తులు ఎదురొచ్చినప్పటికీ కూడా నిలుస్తాయా ఈయన ముందు? ఈ శక పురుషుడి ముందు, ఈ యుగ పురుషుడి ముందు? ఒక గొప్పగా త్యాగాన్ని, అహింసావాదాన్ని తెలియచేసి మమ్మల్ని ఏదైనా కొట్టిన వారిని కూడా క్షమించమని యేసుక్రీస్తు వారి సిద్ధాంతాన్ని తీసుకొని గాంధీ గారి స్వతంత్రాన్ని తెచ్చిపెడితే, గాంధీ గారిని మర్చిపోయేటట్లుగా 80 సంవత్సరాల్లోనే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, మరి ఈయన గొప్ప స్వాతంత్రం తెచ్చిన ఈ దేవుణ్ణి మరి మర్చిపోనిస్తూ ఉండటానికి ఏమైనా మీరు పనికొచ్చారా అంటే ఏమీ కుదరలేదు. 2020 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని అడ్డంకులు పెడుతున్నా, ఎంత మందిని హింసించుతున్నా అంతకు ప్రబలుతుందే కానీ ఈ ప్రభావము తగ్గిపోవటం లేదండి. ఎందుకంటే ఈయన శక పురుషుడు, ఈయన మహాదేవుడు, మహత్యము కలిగిన దేవుడు, గొప్ప మార్గదర్శకుడు. మన యొక్క జీవితాలకి ఆయన వెలుగునిచ్చేవాడు, మన వంకర జీవితాల్ని తిన్ననైన మార్గంలో నడిపించేవాడు. కాబట్టి ఆయన వచ్చిన పర్పస్ ఏంటో ఈరోజు తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనకి ఒక బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలో ఉన్న మనల్ని విడిపించటానికి ఎంతో మంది త్యాగధనులయ్యి తీసుకొచ్చిన స్వతంత్రంలో ఏదైనా మనకి ఆ స్వతంత్రాన్ని మనము తనివి తీరా అనుభవించుతున్నామా లేదా అని అంటే ప్రశ్నార్థకమే. ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పెద్దలు ఒక మాట చెప్తూనే ఉంటారు, అర్ధరాత్రి ఒక ఆడపిల్ల ఒంటరిగా ప్రయాణం చేసిన రోజునే మనకి స్వతంత్రం వచ్చిన రోజు అని మనము ఘంటాపథంగా చెప్పుకోగలుగుతామని ఎంతో మంది మాటలు మనం వింటూ ఉన్నాం. నిజమేనా కాదా? నేనంటాను, వారు అర్ధరాత్రి అన్నారు, నేను పట్టపగలే ఒంటరిగా ఒక పిల్ల మనిషి సంచారం లేని ప్రాంతానికి వెళ్ళమనండి, వెళ్ళి క్షేమంగా రమ్మనమనండి. మరి ప్రతిజ్ఞలు ఉన్నాయి కదా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఏది మన ఇంట్లో వాళ్ళు తప్ప అందరూ సహోదరులు కాదని
ఆ వినాదం నడుస్తుంది మన ప్రపంచం, మన యొక్క దేశంలో. మరి దాని గురించి ఎంతమంది ప్రాకులాడుతున్నారు, ఎంతమంది పాటుపడుతున్నారంటే దాన్ని మానేశారు. జెండాని మార్చుదాం, త్యాగధనుల్ని మార్చి వేరే వాళ్ళని కూర్చోబెడదాం అనే పనిలో ఉన్నారా? ఈ ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ఇంకా బాగు చేద్దాము, ఇంకా గొప్పగా తీర్చిదిద్దుదాం. బ్రిటిష్ వాళ్ళు చేసి మనకి ఇబ్బంది పెట్టినప్పటికీ మన చేతుల్లోకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్ది, సహోదరిలాగా ఎక్కడ ఏ ప్రాంతంలో వెళ్ళినా ఏ బిడ్డలకు ఇబ్బంది లేకుండా, దొంగతనాలను అరికట్టేలాగా, అలాగే ఆత్మహత్యలు అరికట్టేలాగా, అలాగే అత్యాచారాలను అరికట్టేలాగా, లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలు, ఘోరాలు, నేరాలు ఉన్నాయి. డ్రగ్స్కి బానిస అవుతున్న యవనస్తులు ఉన్నారు. వాటిని అన్ని అరికట్టి మన సమాజాన్ని, మన దేశాన్ని అన్ని దేశాల కన్నా కూడా గొప్పగా చూపించాలి అని అనుకుంటున్నారా? ఎవరి మీద పడుతున్నారండి? కానీ ఈ మార్గదర్శకుడు మనకిచ్చిన స్వాతంత్రము, ఈ స్వాతంత్రము మనకి సంపూర్ణంగా రాలేదండి. ఈ స్వాతంత్రము మనకి ఆ బానిసత్వంలో నుంచి వచ్చిందే, కానీ మనకి ఇంకొక బానిసత్వంలో ఉన్నామండి. ఆ బానిసత్వాన్ని తీసివేయాలని 2026 సంవత్సరాల క్రితం వచ్చాడండి. ఈ పని ఆయన తప్ప ఎవరు చేయలేరండి. ఈ ఒక బానిసత్వంలో ఉన్నాం మనం. ఆ బానిసత్వంలో గనక స్వతంత్రం గనక మనకు వస్తే మన దేశము అన్ని దేశాల్లో కన్నా అగ్రస్థానంలో ఉంటుందండి. దానికి పాటుపడే వారే క్రైస్తవులు, దాన్ని అనేక మందికి తెలియచేసే వారే దైవ సేవకులు. అటువంటి సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటే క్రైస్తవ్యాన్ని మీద పడిపోతున్నారన్నమాట. ఆ ఏ బానిసత్వంలో ఉన్నామో ఒక ఇంత పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేద్దాము. ఏ గ్రంథము కూడా తెలియచేయలేదండి ఏ బానిసత్వంలో ఉన్నామో. చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనం ఎవరికి దాసులం అవుతున్నామంటండి? ఇప్పుడు వరకు మనము ఎవరి దగ్గర 200 సంవత్సరాల పాటు ఎవరి దగ్గర ఉన్నామండి? బానిసలుగా. బ్రిటిష్ వారు అది ఇష్టం లేక ఆ బానిసత్వంలో నుంచి ఎలాగైనా మా బిడ్డలు తీసుకురావాలని, ఆ వారి బానిసత్వంలో మా బిడ్డలు ఉన్నటువంటి, మా దేశ ప్రజలు ఉన్నటువంటి అని ఎంతోమంది కంకణం కట్టుకొని త్యాగాలు చేసి మనకు ఒక గొప్ప విధానాన్ని తెలియజేసినప్పుడు అస్సలైన ఆ విధానం ఏంటి అని అసలు మీరు అది తెచ్చుకున్నప్పటికీ కూడా అసలు మీలో ఇంకొకటి ఉంది, దానిలో నుంచి వస్తే ఆ స్వాతంత్రం అక్కర్లా, చాలా గొప్పగా జీవించగలుగుతారు అని తెలియచేస్తూ, పాపము చేయువాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని. మరియు మళ్ళీ రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలినో. ఆ రోజు ధర్మశాస్త్రం, ఈరోజు రాజ్యాంగం ఎలాగైతే మనకు వచ్చిందో, యేసుక్రీస్తు వారు రాక పూర్వము ధర్మశాస్త్రం అనే ఒక కండిషన్స్, ధర్మశాస్త్రం అనే ఒక కట్టడలు దేవుడు ఆ ధర్మశాస్త్రంలో పెట్టినప్పుడు ఏం ప్రవేశించిందంట? ఇప్పుడు రాజ్యాంగం వచ్చినప్పుడు, ఇప్పుడు రాజ్యాంగం వచ్చి మనం దాన్ని అనుసరిస్తున్నాం కదా, మరి నేరాలు ఘోరాలు తగ్గినాయా ఎక్కువైనాయండి? మన బిడ్డలు మంచి మార్గంలో ఉన్నారా, చెడు మార్గంలో ఎక్కువ వెళ్ళిపోతున్నారా అండి? మరి కండిషన్స్ ఉన్నాయి కదా కొన్ని, ఈ చేయకూడదు, ఈ చేస్తే ఈ చట్టము వర్తించిద్ది, ఈ చేస్తే ఈ శిక్ష వర్తించిద్ది అని రాశారు కదా రాజ్యాంగంలో. అదే విధముగా ధర్మశాస్త్రము కూడా ఉందంట. ఉన్నప్పుడు ఏం చేస్తుందంట? మరియు అపరాధం విస్తరించినట్లు, ఆ అపరాధం విస్తరిస్తున్నట్టు ఆ ధర్మశాస్త్రం అంట ప్రవేశించినంట. అయినను కూడా పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలింది. ఎవరు ఏలారంట మనల్ని? ఎవరు ఏలుతున్నారు? మరి ఈ పాపం అని మనల్ని ఏలుతున్నప్పుడు ఎవరు విడిపిస్తారండి? మనల్ని ఏలుతుంది కదా, ఆ దానిలో నుంచి విడుదల పొందితే అసలు ఏ చట్టాలు కూడా మనకు అక్కర్లేదండి.
ఏమంటున్నాడు? అందుకని ఏమి వెళ్తుంది అంటే పాపం. ఎందుకు పాపం వెళితే మనకు నష్టం ఏంటండి? పాపం వెళ్తుంది, వెళ్ళనివ్వండి అంటాం కదా, దాని వలన నష్టం ఏంటండి? చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును కూడా ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దాని వలన వచ్చు జీతం ఏంటి? మరణము. ఏ మరణము? నరకం అనే మరణము. అంటే దేవుని యొక్క, అంటే మేము పాపం చేయలేదుగా, మేము పాపం చేయండి, ఏం పాపం అండి, మమ్మల్ని ఏమి వెళ్తలా, మిమ్మల్ని వెళ్తుందేమో అంటారు. ఎందుకంటే అజ్ఞానులు. ఆ జ్ఞానులకి వారికి మనోనేత్రము పనిచేయదు చూడటానికి. అలాగే ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు అవి ఉండవు అన్నమాట. అందుకని ఏ జ్ఞానము వారికి తెలియదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పాపము చేయు ప్రతివాడు కూడా ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఎక్కడుంది? ధర్మశాస్త్రములు అప్పుడుంది. తర్వాత మనకేం ఆజ్ఞ పెట్టారు? రాజ్యాంగం వచ్చింది, ఒక చట్టం వచ్చింది. అంటే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అందరూ ఎలా ధిక్కరిస్తూ వెళ్ళిపోతున్నారా? ఎక్కువగా దానికి లోబడిపోయి చాలా గొప్పగా జీవించుతున్నారా అంటే, ఆనాడు ధర్మశాస్త్రం వచ్చిన ప్రజలు అలాగే అయ్యారు, ఈనాడు రాజ్యాంగంతో ఉన్న మనము కూడా అలాగే అయ్యి ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. ఏమంట? ఆజ్ఞను అతిక్రమించటం అంటే దేవుని యొక్క మాట మేమేం పాపం చేయలేదుగా అనే వారికి సమాధానం అన్నమాట. చట్టములో ఏదైతే రాసి ఉందో ఆ చట్టాన్ని ఎవరైతే ధిక్కరిస్తారో వారు ఎవరు? పాపులు, పాపం చేసిన వారే. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నమాట. ఆ పాపం వలన ఏం జరుగుతుంది అంటే దేవదేవుడు తెలవిస్తుంది అంటే నరకము వచ్చింది అనమాట. అంటే మనం నరకానికి పాత్రలు అయిపోతాం. అందుకని ఏమంటున్నాడంటే, ఇదంతా ఎరిగిన పౌలు గారు ఒక మాట చెప్తున్నారండి. దీన్ని గ్రహించిన పౌలు గారు, మనకి గ్రహింపు అంటూ ఉండదు కదా బయట ప్రపంచానికి. ఎప్పుడు ఎవరి మీద ఏది చల్లాలో సత్యము తెలుసుకోరండి, కానీ వివాదం మాత్రం ఇష్టం అనమాట. సత్యం తెలుసుకొని దాని ప్రకారం జీవించిన వాళ్ళు ఎంత ధన్యులండి. అప్పుడు మనము సత్యం తెలుసుకొని మన వరకు మనం ప్రశాంతంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వారిని ప్రశాంతంగా ఉంచగలిగితే దేశానికి సేవ చేయనట్టండి? చేసినట్టే కదా. మరి ఆ సేవ చేస్తున్నారా? ఎప్పుడు ఇతర మతాల మీద పడే సేవ చేస్తున్నారా అంటే ఏదో మనకి అందరికి అర్థమవుతుంది కదా. కానీ పౌలు గారు మాత్రము ఒక గొప్ప విధానాన్ని తెలుసుకున్నాడు. అందుకని రోమాపత్రిక 6వ అధ్యాయము మనము యేసుక్రీస్తు వారు దేన్ని మనం వెళ్తున్నామో, దేనిలో నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడో అనేది ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాము. 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. ఏమవుతుందంట? శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయ. ప్రతిజ్ఞ పెట్టారు. ఎంతవరకు ఆ ప్రతిజ్ఞని తీసుకొని యవ్వనస్తులు తోటి వారిని సోదరిలాగా సహోదరులాగా చూస్తున్నారండి. ఎక్కడికెళ్ళిన ప్రేమలు, అత్యాచారాలు, మాట వినకపోవటం యవ్వనస్తులు. ఎందుకు ఇదంతా జరుగుతుందండి? వాళ్ళకి పాపం అనే దాని గురించి అవగాహన లేదు. ఎవరు ఏళ్తున్నారో మనకి తెలియచేసేవారు లేరు, చెప్పిన వారు లేరనమాట. మన బిడ్డలు మనల్ని పాపం అనేది ఏళ్తుంది కాబట్టి ఆ పాపము నుంచి విడుదల పొందుకోవాలి, మన బిడ్డల్ని కాపాడుకోవాలి. మనం ఒక కుటుంబాన్ని కాపాడుకుంటే మన ప్రాంతానికి ప్రభావితం అవుతామండి. మన ప్రాంతానికి ప్రభావితం అయితే మన యొక్క ఊరికి ప్రభావితం అవుతాం. అలా వెళితే దేశ సేవ జరిగిద్దా? ఏ సేవ జరిగిద్దండి? చూడండి. అలా అంటూ ఎందుకు ఏళ్తుంది అంటే, ఒకప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటే పాపం అనే దాని గురించి ఇన్ని రిఫరెన్సులు, మనల్ని ఏలుతున్న ఆ పాపము అది చాలా ప్రాముఖ్యమైన దానిలో నుంచి విడుదల పొందటం అనేది అలనాడు బ్రిటిష్ వారి చేతిలో నుంచి ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు వేచి చూసి మనల్ని అందరినీ విడిపించారో, దానికన్నా ప్రధానమైన విషయం ఏంటంటే
పాపం ఏలుతుంది మనల్ని. ఆ పాపంలో నుంచి ప్రతి బిడ్డను కూడా తప్పించాలని దేవుని యొక్క సంకల్పము, దేవుడు మనకు అప్పగించిన సంకల్పం అన్నమాట. ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే పాపం అనే బానిసత్వం ఉన్న మనల్ని మరి వినిపించగలగాలంటే ఎవరు వినిపించాలండి? పాపమే లేనివాడు విడిపించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తాగుతున్నాడు ఒక వ్యక్తి మన కుటుంబంలోనే. తాగుతున్న వ్యక్తిని ఎవరు చెప్పాలి తాగద్దు అని? తాగని వాడు చెప్పాలి. మరి తాగేవాళ్ళు చెప్తే ఆ వ్యక్తి ఏమంటాడు? అది బానిసత్వం అని అందరికీ తెలుసా? కుటుంబాల్లో తాగుతున్న వ్యక్తులు, బాధ పెడుతున్న వ్యక్తులు ఉన్నారు. అమ్మో, ఆ త్రాగుడు వల్ల మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో, అది బానిసత్వం, ఆ త్రాగుడు అనే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు అని అది బాగా వివరంగా తెలుసా? తెలుసు కదా? తెలీదా? తెలుసు, అందరికీ తెలుసు. మరి మనకు ఒక పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళామని ఎంతమందిని గుర్తించామండి ఇన్ని సంవత్సరాలు? ఆ వ్యక్తి కన్నా, త్రాగే వ్యక్తి కన్నా చాలా డేంజర్లో ఉన్నాం మనం. అర్థమవుతుందా? త్రాగే వ్యక్తి శరీరాన్ని మాత్రమే పాడు చేసుకుంటాడు. పాపం అనే బానిసత్వంలో గనక ఉంటే, పాపం అనే వ్యసనం అనే దానిలో ఉంటే గనక శరీరంతో పాటు ఆత్మను కూడా మనము పాడు చేసుకుంటాం. మరి ఎంతమంది దానిలో నుంచి విడుదల పొందాలని కోరుకున్నారండి? ఆ వివరణ ఎంతమంది ఇస్తున్నారండి? ఈ క్రైస్తవ ప్రపంచం కూడా, రండి రక్షణ పొందండి, మీకు పిల్లలు లేరా, పిల్లలు పుడతారు, మీకు పెళ్ళి అవ్వలేదా, పెళ్ళి అవుతుంది, మీకు ఉద్యోగం లేదా, ఉద్యోగం. యవనస్తులు కూటం పెడుతున్నారు. అది పబ్బా చర్చా అర్థం అవ్వటలేదు. అటు పబ్బుకి ఎటు వెళ్ళాలి కదా మన క్రైస్తవ పిల్లలు. దీన్ని పబ్బులాగా చేసుకుంటే బాగుంటుంది కదా? లైట్లు ఆరుతూ వెళ్తురు ఆరుతూ చక్కగా డిస్కో అది పెడితే ఆ ఎంజాయ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ క్రైస్తవ ప్రపంచం కూడా ఏం తెలియచేస్తుంది సమాజానికి? పరిశుద్ధ గ్రంథంలో పాపము గురించి ఇన్ని లేఖనాలు ఉన్నప్పుడు ఈ పాపము నుంచి విడుదల పొందాలంటే మనము, మన బిడ్డలు, మన కుటుంబ సభ్యులు, మన సమాజము ఎంతమందిని కృషి చేయాల్సి వస్తుంది? చెయ్యాలి. చేస్తున్నామా? చూడండి, అంటే ఈ పాపము నుంచి విడుదల పొందించాలంటే పాపమే చేయని వాడు ఉండాలి. కానీ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞత. మేమేమి తప్పులు చేయలేదు, మీరు చేస్తే మీరు చేశారేమనుకుంటారు. కానీ ఈ దేవుడు, ఈ మార్గదర్శకుడు ఏం చెప్పాడండి? పాపం అంటే మీరు ఆలోచనతో కూడా పాపము చేయకూడదని సమాజానికి, ప్రపంచానికి తెలియజేశాడండి. మన బిడ్డలకి చిన్ననాటి నుండి మీరు ఆలోచనలతో కూడా పాపము చేయకూడదు. ఎందుకంటే దుష్ట ఆలోచనలు చేసిన వారి సైతం కూడా దేవుడు నేరస్తుల లిస్టులోకి తీసుకెళ్తున్నాడు. నేరస్తుల యొక్క జాబితాలోకి వెళతారు. ఏ చట్టం వర్తించింది మీకు అర్థమవుతుందా అని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఈ సమాజం వస్తే దుష్ట ఆలోచనల నుంచి విడుదల పొందిన సమాజంగా మనం గనక ఉంటే ఎంత గొప్పగా ఉంటుందండి భారతదేశం. దాన్ని బాగు చేయటానికి లేరు. ప్రతి వీధిలో ఈ చర్చి నుండి, ప్రతి ఊర్లో ఏదో ఒక 2 చర్చిలుండి ఎంతో మందికి ఈ మాటలు చెప్పి మీరు చేయలేని పని, ప్రభుత్వం వారు చేయలేని పనిని కొంతమంది జీవితాలకైనా ప్రభావితం చేస్తూ సమాజాన్ని ఉద్ధరించే వారిగా క్రైస్తవులు మాత్రమే ఉన్నారండి, సేవకులు మాత్రమే ఉన్నారన్నమాట. అటువంటి సేవ చేసే వారిని దుర్భాషలాడుతూ ఈ దేవదేవుణ్ణే ఈ మతమే లేకుండా చేయాలని కంకణం కట్టుకుంటే అస్సలు సాధ్యపడదు. ఇక్కడ చూడండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందరు అంటే మన వల్ల అవదనమాట. ఈ పాపం తీయటము మన వల్ల అవదు. మరి ఎవరు తీస్తారో చూద్దాము ఒకసారి. మళ్ళా రోమపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము. అంటే దేవుని యొక్క కృపకు కాకుండా గనక
ధర్మశాస్త్రమునకు లోనైన వారముగా కాకుండా కనుక ఉంటే పాపము ఏం చేస్తుందంట మనల్ని, మన మీద ప్రభుత్వం ఏదంట అండి, పాపమే ప్రభుత్వం చేస్తుందంట. దీన్ని కనిపెడతల్లా మన ప్రభుత్వం వారు. ఇది గనక కనిపెడితే ఏ పిల్లలు, ఏ యవ్వనస్తులు కూడా ఒక్కటి కూడా తప్పిపోరండి, ఒక్క విషయంలో కూడా తప్పిపోరు. ఆ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా రూపం మాపిపోతాయి అన్నమాట. ఆలోచనలతోనే తప్పు చేయకూడదనే సిద్ధాంతాన్ని చిన్ననాటి నుండే నేర్పిస్తే నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు అనేది ఉంటాయంటారా? భయం అనేది వస్తుంది అనమాట. అందుకని మన మీద అది ప్రభుత్వం చేస్తున్నప్పుడు మరి దీనిలో నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయటం లేదే. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విడిపించారు, అసలైనది ఏది అది కూడా సంపూర్ణంగా చేయలేదు. జెండాలే మార్చుతున్నారు, త్యాగధనులే మార్చేస్తున్నారు. మరి ఈ దేవదేవుణ్ణి మార్చడానికి కుదిరిద్దంటారా? కుదరదు. ఇక్కడ మళ్ళా రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషం. ఇందాక అన్నాం కదా, ఏది ప్రభుత్వం చేస్తుందంట? పాపము. మరి శరీరానుసారులు అంటే ఎప్పుడు శరీరానికి సంబంధించిన విషయాలే మనతో ఉంటే గనక వారు ఏంటంట, వారు దేనికి లోబడరంట? చట్టానికి, దేవుడు ఇచ్చిన చట్టానికి లోబడరంట. మీకు అర్థమవుతుందా? క్రైస్తవ ప్రపంచం కూడా వినాలి. శరీరానికి సంబంధించిన విషయాలతోనే ఈ దేవుణ్ణి కనుక మనం వెంబడిస్తూ పోతే ఉంటుంది ఏంటంటండి, ఏ మాత్రము కూడా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉందంట. అస్సలు కుదరదంట. దేవుడికి శరీరానుసారమైన మనసుకి సంబంధమే లేదు, విరోధం అంట. అంటే విరోధం అయిపోతాం అనమాట. కానీ ఏమంటున్నాడు, అది దేవుని ధర్మశాస్త్రమునికి ఎప్పుడైతే శరీరం మీద ఎక్కువ ప్రేమ, మక్కువ, అభిష్టం కలిగిద్దో ఏమవుతుందంట, మనము దేవుని చట్టానికి, రాజ్యాంగానికి కూడా మనం ఇక్కడ రాజ్యాంగం, ఇప్పుడున్న రాజ్యాంగానికి అలాగే మనకు రాయించిన దేవుని యొక్క చట్టం ఉంది, ధర్మశాస్త్రం, దానికి ఈ శరీరం ఏమవ్వదు, లోబడదు. అమ్మో, లోబడనివ్వదు. ఏం లాగిద్ది? అందుకే నేను మనం చదువుకున్నాం కదా, మనం మాట్లాడుకున్నాం కదా, పౌలు గారు అంటున్నారు, నేను మంచి చెయ్యాలని అనుకుంటున్నాను కానీ నాలో వేరొక నియమము పనిచేస్తుంది, దాన్ని అదేం చేస్తుందంట, లాగుతుందంట, మంచి చేయకుండా లాగుతుందంట. మీరు అంతే కదా, చక్కగా టయానికి ప్రార్థనకు వద్దాం అనుకుంటాం, మొక్కుబడులు చేసుకుంటాం. ఏమి లాగుతుంది? ఏమి లాగుతుంది? జయించుతున్నారా? దాన్ని జయించుతున్నారా? మీరే ఓడిపోతున్నారా? ఒకంత దీన్నే జయించటంలా మరి పాపాన్ని ఏం జయిస్తామండి? అందుకనంట ధర్మశాస్త్రమునకు అది లోబడదని ఆపేయచ్చు కదా మాట. ఇంపార్టెంట్ కాబట్టి అది ఏ మాత్రమును కూడా లోబడలేరు. కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి అస్సలు మనం అందరం క్రైస్తవులు కూడా సంతోష పెడుతున్నారు అనుకుంటున్నారా? దేవుణ్ణి పాపం సంతోషపడదు. ఎందుకంటే మందిరాలకు వెళ్ళినా కూడా ఏం కావాలి? ఏమడుగుతాం? ఆత్మ సంబంధమైనవి అడుగుతామా, శరీర సంబంధమైనవి అడుగుతామా? మరి అప్పుడు దేవుడు సంతోషపడతాడా? ఉందా ఇక్కడ? ఆత్మ జ్ఞానం అండి. దేవుడు ప్రేమించి లోకమును ప్రేమించాడు కాబట్టి వాటిలన్నిటిలో నుంచి మనల్ని విడిపించాలని తన ఏకైక కుమారుణ్ణే పంపించాడండి, మనిషి కుమారుడిగా. మళ్ళా చూద్దాం రోమపత్రిక 7వ అధ్యాయము 23-24 చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 7వ అధ్యాయము 23-24 చూద్దాము. ఒకసారి చూడండి. 7వ అధ్యాయము, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న
పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. బా, నాకైతే ఈ మాట వింటుంటేనండి బాగా గట్టిగా క్లాప్స్ కొట్టాలనిపిస్తుందండి. భలే గమనించాడండి. ఇదండి ప్రభుత్వం వారు గమనించాలి, ఇదండి పెద్దలు గమనించాలి. గమనించి సమాజాన్ని బాగు చేయటానికి ఈ మాట అండి. ఏం జరుగుతుందంటే అండి, నేను ఇందాక చెప్పా కదా, పౌలు గారు చెప్పింది మీకు స్పష్టంగా చూపించాలని. ఆ పౌలు గారు ఎలాంటి ఆయన తెలుసండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న ఆయనకి ఏం కనపడుతుంది? ఇక మనం ఏ స్థానంలో ఉంటామండి? ఆయనకే ఇలా కనపడుతుంది. మనకి ఎన్ని కనపడతాయండి? మనం ఏ స్థానంలో ఉండాలి? వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు మీకు ఎవరికన్నా కనపడింది ఎప్పుడన్నా? మీరు కాక ఇంకొకరు ఉన్నారని ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కాక ఇంకెవరన్నా ఉన్నారా? మీలో ఉన్నారా? ఇక్కడ జాగ్రత్త చదువుదాం. నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ఏం చేస్తుందంట? దేనితో పోరాడుతుందంట? ధర్మశాస్త్రంలో ఏముంది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు, సేవించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని. ఈ మాటలు ఏం జరుగుతుందంట? ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు ఈ లోపల ఉన్న దానికి ఏం జరుగుతుందంట? రెండింటికి మనకెప్పుడు జరగదు. ఎందుకు పోరాటం కలిగిద్ది? అసలు పోరాటం జరుగుతుందని కూడా అస్సలు తెలియదు. మన పోరాటం అంతా దేని మీద? ఇప్పుడు మగధా న్యూస్ ఆవిడకి ఏమన్నా పోరాటం అంతా జెండా మార్చేద్దామా, గాంధీ గారిని మార్చేద్దామా, క్రైస్తవ మతాన్ని తీసేద్దామా అని కంకణం కట్టుకుంది. కాదమ్మా, నీ లోపల ఒకటి ఉంది, అది పోరాడుతుంది. జాగ్రత్త. అందరినీ సరిచేయాలనుకుంటున్నావు, కానీ ముందు నువ్వు వెళ్ళిపోతావు. మన ఆత్మ జ్ఞానాన్ని తెలియచేస్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. ఏం జరుగుతుంది? ఈ చట్టానికంట, అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, అలాగే నాలో ఉన్న ఒక అవయవం ఏమో జరుగుతుందంట. ఈ రెండు, ఈ చట్టం ప్రకారం నేను ఎక్కడ జీవిస్తానో, నాకంటూ ఒకటి ఉంది కదా అబ్బా అని ఈ రెండు ఏమో జరుగుతున్నాయి అంట? పోరాటం జరుగుతుంది. నా అవయములో ఉన్న ఇంకొక నియమం ఉందంట. పాపానికి ఒక నియమం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మనకు ఒక నియమం ఉన్నట్లు మనకేమేమి నియమాలు ఉంటాయి తెలిసి మేము ఒక నియమంగా పాటిస్తామండి. మేము ఈ రోజు లేచిన దగ్గర నుంచి ఇలా నియమంగా పెట్టుకుంటామండి. దీన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాం. మాకు ఒక కండిషన్, నియమాలు ఉంటాయండి అని తెలుసా? కానీ ఇక్కడ ఏం నియమం అంట? పాప నియమమునకు నన్ను చెరపట్ట లోపరుచుకొనుచున్నదంట అని ఆయన అంటున్నాడండి. అందుకే నేను ఇందాక క్లాప్స్ కొట్టాను. అయ్యో, అలాంటి దశలో ఉన్నామండి మనము. కానీ ప్రపంచం ఎలా ఉంది? ఎగిరి పడుతుంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవరు విడిపించును అని బాధపడుతున్నాడంటండి. బ్రిటిష్ వారి యొక్క చేతుల్లో ప్రభుత్వం నుంచి విడిపించటం కాదు, అది పెద్ద లెక్కలో ఉండదు. ఎవరైనా జ్ఞాని అయితే ఈ మాట నేర్చుకోవాలి, ఈ మాట నేర్చుకోవాలి. ఇలాంటి శరీరాలను కలిగి మనము సమాజంలో జీవిస్తున్నప్పుడు లోపల ఉన్న నియమాన్ని తెలుసుకొని ఇందులో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని బాధపడాలి, దిగులు పడాలి. ఇంట్లో సమస్యల కోసం కాదు, సమాజంలో వచ్చే సమస్యల కోసం కాదు, నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోద్ది అని బాధపడాలి. ఈయనకేం బాధ పట్టిందండి? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నట్లు నన్ను పోలి నడుచుకోండి అన్న ఆయనకి అంత బాధ వచ్చిందా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణము నుండి నన్ను విడిపించువాడు ఎవడు? ఇందాకే చెప్పాం, అందరూ పాపము చేసి దేవుడు ఎవడూ లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. మరి ఎవరన్నారండి? చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఇక్కడ అడ్రస్ దొరికిందండి. ఇక్కడ అడ్రస్ దొరికిందా? అడ్రస్ దొరికిందా? ఏ అడ్రస్? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. మళ్ళీ యోహాను సువార్తలో సాక్షాత్ యేసుక్రీస్తు వారే అంటారు 8వ అధ్యాయం 46వ వచనంలో, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చూసారా ఎంత గట్స్ ఉండాలండి ఈ మాట చెప్పాలంటే. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలుగుతారు రండి అన్నాడు. ఆ రోజు కూడా ఒక వ్యభిచారం పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ఈ మాట విని తీసుకొచ్చి, బదుకుడా అసలు పాపమే చేయకూడదు అంటున్నావు కదా, ఇగో ఈ స్త్రీ వ్యభిచారం చేసింది, మరి ఏం చేస్తావు? మన చట్టంలో రాళ్లతో కొట్టాలని ఉంది, మరి కొడితే కనుక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు కదా, నిన్నప్పుడు పట్టిస్తాం. లేదు చేసుకొని పాపం అంటే పాపమే చేయకూడదు అన్నావు కదా అని తీసుకొచ్చారు. ఒకటే మాట అన్నాడు, మీలో ఎవరైతే ఆలోచనలు కూడా లేకుండా, ఆలోచనలో కూడా పాపం లేకుండా ఉంటాడో వచ్చి రాయేసేసేయండి అన్నాడు. బా ఎంత జ్ఞానం అండి, ఎంత గొప్ప విశిష్టత అండి మనం సేవించే దేవుని యొక్క మార్గదర్శకత్వం. ఎంత గొప్ప మార్గం అండి. మాటలండి ప్రభావితమైంది మన జీవితాల్ని. మనకు ఒకటి తెలుసు, ఒక ఐడియా అది తెలుసు కదా, కానీ ఒక మాట మన జీవితాన్నే మార్చేయాలి. అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటున్నాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 కూడా చూద్దాము. ఒక్క నిమిషం. మీరు ఇదంతా మనకి ఈ పాపంలో ఆయన వచ్చేసాడు తీయటానికి. మనకు అడ్రస్ దొరికింది, ఒక ఆయన దొరికాడు తీసివేయటానికి. మరి తీసివేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. తర్వాత అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది. మీకు అసలైన స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిద్దండి. ఒక ఆయన దొరికాడు, పాపమే లేని ఆయన ప్రత్యక్షమయ్యాడంట. ఆయన మాత్రమే పాపములు తీయగలిగిన వాడంట. మరి మేమేం చేయాలి ప్రభువా, మాకు పోవాలి అనిపిస్తుంది అంటే మీరేం చేయాలంట? వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులు అయ్యుండి అప్పుడు ఆ వాక్యము ద్వారా ఏమి గ్రహిస్తారు? ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? హ్యాపీగా జీవించటానికి, ప్రశాంతంగా మనము బ్రిటిష్ బానిసత్వంలో నుంచి సంతోషంగా అర్ధరాత్రి నుంచి వచ్చిందా స్వతంత్రం? ఆ రోజు ఆగస్టు 14 రాత్రి నుంచి వచ్చిందా? సంబరాలు చేసుకున్నారా? మనలో పాపము లేదు, నిత్య రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనే మాట ఎంత సంబరాలు చేసుకోవచ్చండి. అది స్వతంత్రం అంటే, అది అసలైన స్వతంత్రం. నిజమైన స్వతంత్రాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఆ స్వతంత్రం మనకు సంపూర్ణత తీసుకొచ్చిందా? భౌతిక సంబంధ శరీర క్రియల వరకే తెచ్చింది. అది కూడా లేదు, ఉండటంలా. వాళ్ళ త్యాగాల్ని కూడా వాళ్ళు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అన్ని సంవత్సరాల క్రితం త్యాగం చేసిన వారిని ఇప్పుడు మీరు వినండి, తర్వాత చూడండి అని ఏమంటున్నాడు? ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చివరగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే స్వాతంత్రము
ఉండును. ఇప్పుడు అర్థమైందా? మీకు అందరికి స్వతంత్రం వచ్చిందా? ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము. ఏ స్వాతంత్రము? ఏ సమస్య వచ్చినా భరోసా, ధైర్యం. నా పనులన్నీ చూసి ఆయన ఉన్నాడు కదా, నాకేం భయము? నేను స్వేచ్ఛగా ప్రశాంతంగా సంతోషంగా ఆయన చెప్పిన పనిని చేసుకుంటా వెళ్ళిపోతాను. ఫ్రీగా ఉంటుందా మనకి అలాంటి భరోసా ఉన్నప్పుడు? లేదు, పాపమే లేదు. మనం ఆ పాపాన్ని మెల్లమెల్లగా తీసుకుంటూ ఆ వాక్యాన్ని మనలో నిలుపుకుంటూ ఉన్నాం. నిత్యరాజ్యానికి వెళ్ళటానికి హ్యాపీగా వెళ్తామా? ఒక రకమైన ఇదితో వెళ్తామా? నేను వెళతాను అనే ఇదితో దృఢ సంకల్పంతో వెళ్తామా? అనుకుంటాం కదా. అదే ఏంటంట, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడే ఉండునో అక్కడే స్వాతంత్రం. చివరగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి ఇన్ని వచనాలు, ఒక వచనం చెప్తే ఇప్పుడే రేపే మర్చిపోతారని ఒక అవగాహన కార్యక్రమం అన్నమాట. మనకు అవగాహన కార్యక్రమాలు పెడతారు కదా ప్రభుత్వం వారు. కానీ ఈ క్రైస్తవ ప్రపంచంలో ఈ క్రైస్తవ మందిరాలు గొప్ప అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారండి. ప్రభుత్వం వారు చెయ్యిన గొప్ప పనిని దైవ సేవకులు చేస్తున్నారు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి? స్వతంత్రం పొందుకున్న వారు మరి అక్కడ స్వతంత్రం తెచ్చారు. అక్కడ స్వతంత్రం తెచ్చి మీరు ఇలా ఉండాలని చెప్తే ఉంటున్నారా? స్వతంత్రం తెచ్చినప్పుడు అర్ధరాత్రి ఏమవ్వాలి? అమ్మాయి ఒంటరిగా వెళ్ళాలి. కాబట్టి ఏమంటున్నాడు? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోకుండా ఉండండి. మరి గాంధీ గారు మిగతా వారు తెచ్చిన వారందరూ ఏం మాట చెప్పాలి? మేము కష్టపడి ఈ స్వాతంత్రాన్ని తెచ్చాము, మన భారతదేశానికి ఎంత గొప్ప విధానాన్ని తెచ్చామో కాబట్టి మీరు ఎలా ఉండాలి? మేము వెళ్ళిపోయినా సరే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ స్వాతంత్రాన్ని గొప్ప విలువగా చూసుకోండి. ఏ చెడ్డ పనులు చేయకండి, సమాజాన్ని పాడు చేయబక్కండి. ప్రభుత్వ వారు కూడా చాలా సమాజాన్ని మేల్కొల్పేవారుగా ఉండండి అని చెప్తే ఉన్నారా? కానీ ఈ స్వాతంత్రం పొందుకున్న వారు ఎలా ఉండాలంట? మీరు స్థిరముగా నిలిచి మరలా వెళ్ళకుండా ఉండాలి బానిసత్వంలోనికి అని. గలతీ 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం అంతయు. ఈ మతాన్ని కనుక తీసి పక్కన పెడితే, ఈ మతంలో ఉన్న సిద్ధాంతాలన్నీ తొలగిపోయారనుకోండి, క్రైస్తవులందరూ నీకు చుక్కలు చూపిస్తారు. కానీ మేము సేవించే మార్గదర్శకుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ చెంప మీద కొట్టిన వారిని ఆ చెంప కూడా చూపించు కానీ ఏమి అనద్దని చెప్పాడు. మీ శత్రువుల సైతం కూడా ప్రేమించమని తెలియచేసిన దేవుణ్ణి సేవిస్తూ సమాజాన్ని మేల్కొల్పుతూ మేము ప్రశాంతంగా ఉంటూ అనేక మందిని ప్రశాంతంగాను గొప్పవారుగాను తీర్చిదిద్దుదామని అనుకొని కంకణం కట్టుకొని బయలుదేరితే ఇది ఒక మతం అని ముద్ర వేసి నీవే సమాజాన్ని పాడు చేస్తున్నావు. జాగ్రత్త. అసలైన స్వాతంత్రం కోసం నువ్వు కూడా పోరాడు. మేము పొందుకున్న ఈ మాటల్ని, మేము పొందుకున్న ఈ స్వాతంత్రాన్ని నువ్వు కూడా అర్థం చేసుకొని తెలుసుకుంటే నీతో పాటు నీ కుటుంబం కూడా బాగుపడిద్ది. నిత్య రాజ్యానికి, నువ్వు అనుకున్న స్వర్గానికి వెళతావు. జాగ్రత్త. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయునుగాక. దేవుడు మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు వినియోగించుకోకుండా దేవుడు చెప్పిన మాటలకి లోబడి స్వేచ్ఛా స్వతంత్రాన్ని పూర్తిగా పొందుకొనుగాక.